గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం విజయవాడ పోలీసులు వెతుకుతున్నారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత నియోజకవర్గంలో నివాసం ఉండటం లేదు. కుటుంబంతో కలిసి ఆయన హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు. అందుకే గన్నవరం నుంచి 3 ప్రత్యేక బృందాలు ఆయన అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఆయన నివాసంతో పాటు ఇతర చోట్ల నిఘా పెట్టారు. ఆయన ఆచూకీ తెలియగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక గత ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు కొన్ని కార్లను తగలబెట్టారు. ఆ ఘటన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దాడికి పాల్పడిన వారంతా వల్లభనేని వంశీ అనుచరులే. దాడిని ఆయన పర్యవేక్షించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో పోలీసులు టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారు. దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలు వంశీ అనుచరుల జోలికి వెళ్లలేదు. టీడీపీ నేత పట్టాభిరామ్ను కూడా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం మారిన తరువాత కృష్ణా జిల్లాకు ఎస్పీగా వచ్చిన గంగాధర్రావు ఈ కేసు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీని చేర్చారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. వారంతా జైల్లో ఉన్నారు. వంశీని అరెస్టు చేస్తే ఈ కేసుల్లో అసలు కుట్రధారులెవరో తేలిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు ఆయన కోసం గాలింపు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వంశీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ఓడిపోవడం, తాను కూడా ఓడిపోవడంతో వంశీ ముందు జాగ్రత్తగా విజయవాడ నుంచి వెళ్లిపోయారు. ఆయన అమెరికాలో ఆశ్రయం కోసం ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. కానీ వంశీ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు ఆయన పోలీసులకు అందుబాటులో రాకపోతే అమెరికా పారిపోయారన్న అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా వంశీ ఎక్కడన్న విషయంపై స్పందించడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేగా 2019లో గెలిచిన ఆయన వైసీపీలో చేరారు. చంద్రబాబు కుటుంబంపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. నారా లోకేష్ కూడా గన్నవరం పిల్ల సైకోను వదిలే ప్రసక్తే లేదని పాదయాత్ర సమయంలోనూ ఎన్నికల సమయంలోనూ చెప్పారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వల్లభనేని వంశీ ఎందుకైనా మంచిదని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. ఆయన అమెరికా వెళ్లారా లేకపోతే ఇంకెక్కడికైనా ఉండి తలదాచుకుంటున్నాడా అన్నది పోలీసులు తేల్చనున్నారు.